ఏ మా పార్టీని గెలిపిస్తే చాలు మీకు అది చేస్తాం ఇది చేస్తాం మొత్తం నేను చూసుకుంటా మీకు ఏ తిప్పలు రాని అని గప్పాలు కొట్టుడు అల్కగానే కానీ గెలిచినాక పని చేసుడే చాలా కష్టం ఏది చేయాలన్నా ఎంతో కథ ఉంటుంది అందుకే మనం గెలిచినాం కథం ఎవరు ఎట్లుంటే మనకేంది అని మొత్తం మర్చిపోతారు కొందరు కానీ కొందరంటే కొందరే పక్కా యాదికి పెట్టుకుంటారు ఏదన్నా చేసి చెప్పింది చేసి తీరాలని చేసి చూపిస్తారు ఎట్లా అంటే ఇగో గిట్లా 125 అడుగుల అంబేద్కర్ సాక్షిగా 441 మందికి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు సింగరేణి కారుణ్య నియామకాలన్నట్టు అంటే జాబ్ చేస్తుంటే జీవిడిష్నోళ్ళ పానం సుస్తైనోళ్ళ కుటుంబంలా ఒకలకు కొలువొచ్చుడు పాత సర్కార్లా ఎన్నో మాట్లాడినా ఫాయిదా కాలేదట ఒక కుటుంబంలో ఉన్న 4 ఉద్యోగాలు మీరు ఊడగొడితే మీకు 441 మందికి ఉద్యోగాలు వచ్చినాయి నన్ను గెలిపిస్తే సింగరేణిలా 180 జాబులు లోకలోళ్ళకే వచ్చేటట్టు చేస్తా అని వివేక్ వెంకటస్వామి సారు హామీ ఇచ్చుండే చెన్నూరు ఎమ్మెల్యేగా గెలవంగానే ఇదే మాట ముఖ్యమంత్రి గారికి చెప్పి ఓకే చేపించిండు మిత్రుడు వివేక్ గారు స్థానికులకు ఉద్యోగాలు పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు జీవో మార్చాలి అని వారు వచ్చి నన్ను అడిగితే ఎంబడే సంస్థకు ఆదేశాలు ఇచ్చి సింగరేణిలో ఏర్పడే ఖాళీలను 80% మీకే ఇవ్వాలి అని అట్లనే సింగరేణి కార్మికుల కోసం ఓ సూపర్ స్పెషాలిటీ దవాఖాన కట్టాలని వివేక్ సార్ కోరితే జల్దిగానే నిర్ణయం చేద్దామని మాటిచ్చిండు సీఎం సారు ఈ ముచ్చట ఇట్లుంటే గ్రూప్ 1 లా ఇంకో 60 పోస్టులు కలిపిండ్రు కదా 2 ఏండ్ల ఏజ్ లిమిట్ సుధా పెంచింది సర్కార్ 15 రోజుల్లో 15,000 పోలీస్ జాబులు పక్కా ఇస్తారట మొన్న 7,000 మంది స్టాఫ్ నర్సులకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిండ్రు చెప్పినట్టే ఏడాదిలా 2 లక్షల జాబులు గ్యారెంటీగా ఇస్తామని మల్లో పారి సాటింపేసిండ్రు ఎవ్వరు నారాజు కావద్దని